ఇప్పుడు ఎస్పీ గారు అంటే చిత్తూరు జిల్లా ఎస్పీ గారు కొన్ని ఇవ్వడం జరిగింది. అందులో మెయిన్గా మనకు గుడిపల్లి చెక్ పోస్ట్ ఒకటి, గన్రాజుపల్లి చెక్ పోస్ట్ ఒకటి, తర్వాత కాలువపల్లి ఒకటి, పుంగునూరు దగ్గర ఒకటి, రాజుపల్లి ఒకటి, తర్వాత వీకోటలో ఒక చెక్ పోస్టు ఇప్పుడు ప్రజెంట్ ఎరెక్ట్ చేయడం జరిగింది. అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసి చెక్ పోస్టులో వచ్చే వెహికల్స్ అన్నింటినీ తనిఖీ చేయడం జరుగుతుంది. 24/7 అక్కడ ఉంటారు. అందులో ఎస్ఎస్టీ టీమ్స్ కూడా ఉంటాయి, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్. ఇవి కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కూడా మన సంబంధించి ఆర్ఓ మేమంతా కలిసి కూడా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఆ టీమ్స్ అన్నీ కూడా ఈ కాన్స్టిట్యూన్స్లో ప్రతి కాన్స్టిట్యూన్స్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఒకటే మేము చెప్పేది ఏంటంటే పబ్లిక్ కూడా ఏదైనా సంబంధించి విలువైన సమాచారం ఏదైనా ఇస్తే కనుక దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు విలేజెస్లో ఏదైతే క్రిటికల్ నార్మల్ అని ఉన్నదో ఈ క్రిటికల్ నార్మల్ పోలీస్ స్టేషన్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. దానికి సెక్టరల్ ఆఫీసర్స్ కూడా నియమించడం జరిగింది. అక్కడ ఫెసిలిటీస్ అక్కడ బూత్ లెవెల్లో ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సంబంధించి ఆ రోజు రూట్ ఆఫీసర్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. తర్వాత మనకు ఎక్కడైతే ఈ బార్డర్ చెక్ పోస్ట్ సంబంధించి ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకపోకుండా ఉండేందుకు గాను అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ టైంలో పోలీస్ వారికి మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. సరే, మెయిన్ అదే సార్, మద్యము డబ్బు పంచేది ఒకవేళ మనకు ముఖ్యంగా బార్డర్ నియర్లీ ఒక 160 కిలోమీటర్స్ బెంగళూరు కర్ణాటక బార్డర్ ఉన్నది. కర్ణాటక బార్డర్లో అన్నిటి చోట్ల కూడా చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ చెక్ పోస్టులు కాకపోకుండా మిగతా టీమ్స్ కూడా తిరుగుతుంటాయి. మనకేంటంటే ఎక్కడన్నా కానీ ఈ డబ్బు అంటే ఈ ఎలక్షన్ టైంలో డబ్బు తీసుకొని రావడము అటు ఉన్నాయంటే ఖచ్చితంగా దాని మీద అంటే ఏ పార్టీకి సంబంధించినదే లేకుంటే ఏంటి అనేది విచారించి దానిపైన పార్టీకి సంబంధించిన ఏదైతే కంపల్సరీ దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అదేవిధంగా ఫ్రీబీస్ అంటే ఓటర్స్కు మభ్యపెట్టడానికి ఫ్రీగా ఇచ్చే ఏదైనా వస్తువులు కానీ దాని మీద వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేటి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి వస్తుంది. దాంట్లో ఐపీసీ సెక్షన్స్ మేరకు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. వాళ్ళను అరెస్ట్ చేసి కూడా చేస్తాం. అదేవిధంగా మద్యము మెయిన్గా మనకు ఏంటంటే కర్ణాటక నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ నిఘా ఉంచడం అనేది కంటిన్యూగా డే అండ్ నైట్ మా వాళ్ళు తిరుగుతుంటారు. ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకొని పడతాం. అదేవిధంగా వారిపైన బైండ్ ఓవర్ కూడా చేపించేసి వాళ్ళ మీద సీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎవరైతే మద్యం తీసుకొస్తారో వాళ్ళ మీద సీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. ఎలక్షన్ సైడ్ వాళ్ళ మీద వాచ్ పెడతాం. సార్, ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది సార్, బైండ్ ఓవర్ కేసులు ఇదేంటారు సార్? బైండ్ ఓవర్ అనేది అది రెగ్యులర్ ప్రాసెస్. అంటే ఒక వ్యక్తి ఏదైనా కానీ నేరంలో పాల్గొన్నట్టయితే అతన్ని గుడ్ బిహేవియర్లో ఉంచడానికి మనం బైండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అంటే ఎలక్షన్స్ వచ్చినాయని కాదు, మిగతా టైంలో కూడా వాళ్ళను బైండ్ ఓవర్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ ఫర్దర్ అఫెన్సెస్ చేయకోకుండా మనం వాళ్ళ గుడ్ బిహేవియర్ కోసం ఎంఆర్ఓ దగ్గర మనం పెట్టడం జరుగుతుంది. ఒకవేళ వేరే కేసులో ఇన్వాల్వ్ అయినారంటే మనము ఏదైతే షూరిటీ పెట్టింటామో ఆ 4 ఫీచర్కి సంబంధించి మనం వాళ్ళకు ఎంఆర్ఓకు లెటర్ రాయడం జరుగుతుంది. వాళ్ళు కన్నా అమౌంట్ కట్టకపోతే రిమాండ్ కూడా పోతారు. ఆ పవర్స్ ఎంఆర్ఓ గారికి ఉన్నాయి. కాబట్టి అందుకోసం మేము వాళ్ళ గుడ్ బిహేవియర్ కోసమే ఇవన్నీ చేస్తాం, కానీ వేరే విధంగా ఏం కాదు. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం.
ఓకేనా? కొంచెం సార్ ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. నిన్నటి దినం అనగా 17/3/2024 సాయంత్రం 4 గంటలప్పుడు బైరెడ్డిపల్లి ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా దేవదొడ్డి గ్రామంలో తీర్థం రోడ్డు దగ్గర క్రాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇటియోస్ వెహికల్ అంటే ఈ మారుతి ఇటియోస్ వెహికల్ అక్కడ నుంచి వస్తున్నది. మమ్మల్ని చూసేసి వాళ్ళు దిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అంటే మా ఎస్ఐ వాళ్ళకి సంబంధించి వాళ్ళ పోలీస్ వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మా వాళ్ళు చేజ్ చేయడం జరిగింది. అందులో ఒక అతను పారిపోవడం జరిగింది. ఇతను చెన్నారెడ్డి అనే అతను దొరికినాడు. ఇతని సంబంధించి ఇతందే వెహికల్ అంటే ఈ మారుతి ఎటియోస్. ఈ వెహికల్లో నియర్లీ ఒక 20 బాక్సెస్ కర్ణాటక లిక్కర్ ఒరిజినల్ చాయిస్ సంబంధించి తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ డిక్కీలో పెట్టుకొని అతను శ్రీనివాస అక్కడ వైన్ షాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఈ 20 బాక్సెస్ సంబంధించి అంటే నియర్లీ 20 యొక్క సాచెట్స్ అంటే ఈ యొక్క కర్ణాటక సంబంధించిన సాచెట్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఇతని మీద చెన్నారెడ్డి పైన గంగవరం పిఎస్ లిమిట్స్లోను ఇతని యాక్చువల్గా గంగవరం ఇతని పైన నియర్లీ ఒక 5 కేసెస్ ఉన్నాయి. ఇతని మీద ఆల్రెడీ ఇతని మీద సస్పెక్ట్ షీట్ వరకు ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇతను ఈ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇతనుతో పాటు ఈ బైరెడ్డిపల్లికి సంబంధించిన చోటు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ చోటు అనే వ్యక్తి కూడా ఇతనితో కలిసి ఇద్దరు కలిసి ఈ వ్యాపారము అంటే కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతున్నది. అన్ని చోట్ల ఇవ్వడం జరుగుతుంది. నిన్న మా వాళ్ళు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. అతను పారిపోవడం అతను కూడా పట్టుకొని విచారిస్తాం. మాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ శాఖ తరఫున వీటిపైన అన్నిటిపైన అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ కర్ణాటక మద్యం సప్లై చేసే వాళ్ళపైన చాలా కఠినంగా ఉంటాం. వాళ్ళపైన కేసెస్ నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేదంటే ఎవరు కూడా ఈ కర్ణాటక సంబంధించిన మద్యాన్ని ఏపీలో ఈ ఎలక్షన్ టైం సంబంధించి ఎవరు కూడా చేయొద్దని మనవి చేస్తున్నాం. ఒకవేళ అట్లా చేసినట్టయితే వారిపైన నిఘా ఉంచి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడైతే అది అక్కడ కొన్ని 96 అక్కడ కొన్ని 96,000కు కొన్నాడు. సంబంధించి ఇక్కడ దాని ఎక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. దాని ఎంతైనా అమ్ముకోవచ్చు ఇక్కడికి వచ్చిన